అది చాలా చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. విష్ణు సూపర్. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజ్? June 27th. ఎందుకు అడుగు తింటానికా? చాలాసార్లు పోస్ట్ పోన్ చేసినట్టు కదా. బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అన్న. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. 1,80,00,000. రేపు చూసిన దానికి మోహన్ బాబు గ్యాస్ కొట్టాడా? డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. దానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప. maybe 2-3 years లో I will be able to produce one of the top world class ఓసారి ఫేస్ ఫ్యూచర్ నుంచి చెప్తాను. బాలే వాడి భయ్యా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇంత మాత్రం విఎఫ్ఎక్స్ 3 years అంటున్నావు. విఎఫ్ఎక్స్ 3 years లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తున్నాయి. నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంకుల్ ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అంకుల్ 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 వినిపిస్తుంది నాకేం చెవుడులో. తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే, లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు. ఇది ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్ళు మీ నెత్తిని చదువుకోవాలి. అవును, ప్రభాస్ సినిమా చేయొద్దని చాలా మంది ఎమ్మడబడ్డట్టున్నారు. విన్నా, అంటే బయట రూమర్స్ కూడా విన్నా నేను. అనుకునే శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. లేదా మా కర్మ అది. ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. ఈ రోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్ లో లేకపోతే నరుకుతారు. ప్రభాస్ కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడా అన్నాడు నాన్న. అంకుల్ ఇలా చేయాలి, మీరు చేస్తే బాగుంటది, అది ఇదని. సరే చేద్దాం, నేరుగా ఆయన కాలు మీద పడే. మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మాసి. ఎవరండి మీరు? షార్ట్ అయిపోయింది. 2 అడుగుల ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే. నాకు అర్థం కాలేదు సార్. అంటే బిడ్డ అని వెరీ వెల్ డన్ మోనే. నాకు నీ మీద నమ్మకం లేదురా. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత అప్రిషియేట్ చేసేలా. ఫ్యూచర్ ఉంది. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది. వీడికి ఇంకా తగ్గలా. గుర్తుందో లేదో, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరేనండి. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా నీకు, ఎందుకు ఇది? దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు, నువ్వు వెళ్ళి చూసుకో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రాఘవేంద్రరావు గారు మాత్రమే అంత రొమాంటిక్ గా, అంత చిలిపి. అసలుడే గాని మహానుభావుడు. వన్స్ లొకేషన్ లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు.
DJ Abhi Smiley.